పరిశుద్ధుడా కృపగల తండ్రి, మీ కన్నామాన్ని కీర్తి మహిళలు ఆరోపిస్తూ తండ్రి మీ పాదాల చెంత సాగిపడుతూ వస్తున్నాను. మధ్యాహ్న కాల సమయంలో తిరిగి మరొకసారి మీ పాద సన్నిధానం ప్రాకలిన కృప దయచేశారు. వందనంలో ప్రభా, ఎంతో ప్రశస్తమైన సమయాన్ని, ధన్యకరమైన సమయాన్ని ఈ దినంలో తండ్రి ఎల్షడై నాయన సంఘంలో సహోదరుల కొరకు మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. మీకు కృతజ్ఞతలు తండ్రి. అనేకులకు ఎంతో ఇరుకుగుండా వెళ్తున్నారు నీ వాక్యం వింటకు ఆయన తండ్రి. ద్వారాలు మూయబడిన సమయము తండ్రి, ఎదిరింపులతో నాయన బెదిరింపులతో ఆయన నీ వాక్యాన్ని రహస్యముగా తండ్రి గదుల్లో చదువుకునే ప్రజలు ఎంతోమంది మరి ఉన్న స్థావరాల్లో కూడా తమ సొంత గుడారాల్లో కూడా బైబిల్ను కలిగి ఉంటకు భయపడే పరిస్థితులు, ఎంతో భయంకరమైన తండ్రి శత్రువు బలంగా పనిచేస్తున్న ఈ దినాల్లో నాయన మాకు అనుగ్రహించినటువంటి విషయాలను బట్టి కృతజ్ఞతలు దేవా. మేము మీకెంతో లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. ఒక దినాన మేము లెక్క చెప్పవలసినప్పుడు తండ్రి సిగ్గులేని మొహంతో లెక్క చెప్పగలటప్పుడు మాకు అందరికీ సహాయం చేయతండి దేవా. మమ్మల్ని నీ వాక్యం అన్నతో ఎంతో సమృద్ధిగా మమ్మల్ని పోషిస్తున్నారు ప్రభా. దయగల తండ్రి, ఇంకా పసిపాలుల వరకు మేము ఉండక తండ్రి బలమైన ఆహారం తీసుకునగలిగిన వారుగా మీ ప్రజలందరూ ఉండగలటకు, మేము ఉండగలటకు మాకు అందరికీ సహాయం చేయతండి. సహోదరి ఎస్తేర్ యొక్క సాక్ష్యం ద్వారా మమ్మల్ని బలపరిచినారు, తిరిగి మమ్మల్ని నూతనపరిచినారు. మీ కృతజ్ఞత. తన పిలుపుని ఏర్పాటు నిశ్చయిత చేసుకుని దేవా మరి తిరిగి సేవలో దృఢంగా ఎన్నటెన్నటికీ కూడా స్థిరంగా నిలబడగట్టుకు ఆయన మీ హస్తంతో మీ దాసులను బలపరిచి అంతవరకు నడిపించి మిమ్మల్ని మహిమపరిచే పాత్రగా చేసుకున్నాను. యేసుప్రభ, ఈ సమయంలో నీ బిడ్డలకు నీ మాటలు అందించినప్పుడు అశక్తురాల్ని, అజ్ఞానురాల్ని నాకు చేత కాదు ప్రభా. మీరే నా నోటికి తోడై ఉండండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో, సాయంకాల సమయంలో నీ ప్రజలకు ఏది అవసరమో నీ చేరవచ్చిన ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు, ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు ఆయన ప్రేమగల కృపగల మీ హస్తాల్లో నన్ను పెట్టుకుంటూ మీ నోటికి బొరగా వాడుకొని వేడుకుంటూ కనిపించిన చీకటి శక్తులను గర్దిస్తూ బంధిస్తూ యేసుప్రభు వారి శక్తి గల నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 4-5 వచనాలు, 6వ వచనం కూడా. నాలుగు నుంచి 10 వచనాలు, 10వ వచనం వరకు మార్చి చదువుతున్నాను. 4వ వచనం నేను చదువుతున్నాను. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవునైన రాయియకు ప్రభునొద్దకు వచ్చిన వారై ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమును మగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాటలు లేఖనం మందు వ్రాయబడి ఉన్నది. కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రుటిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడి ఇప్పుడు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారు అయితిరి.
దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని కీర్తన 50:14 దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. 23 స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవునికి స్తుతి యాగము చేయుము. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట. పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి స్తుతి యాగమును అర్పించుట. ఇక్కడ పౌలు భక్తుడు ఒక మాట రాస్తున్నాడు. నేను పౌలు భక్తుడు మరి నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని మాట్లాడుతూ ఏమని అంటున్నాడు? తను సమస్తమును నష్టపరుచుకొని వాటిని ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయము 11వ వచనంలో ఆయన మరణములో సమానానుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుని ప్రభు యొక్క పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. కాబట్టి ఈ విషయాల్లో సమానానుభవం కలవాడినవుటకు ఆ యొక్క అనుభవంలోనికి రాగలుగుటకు నేను మరి సమస్తమును కూడా పెంటతో సమానముగా నష్టంగా ఎంచుకుంటున్నాను అంటూ చెప్తున్నాడు అన్నమాట. ఏవి అయితే మనకు శ్రేష్టమైనవి ఉన్నాయో, ఏదైతే మనకి మనం అతిశయించే సంగతులు ఏవైతే ఉన్నాయో, మనము దేని యందు మనకు బలం ఉందో వాటినన్నిటినీ నష్టంగా ఎంచుకోగలిగినటువంటి స్థాయిలోనికి మనం రాగలగాలి. ఏదైతే మనకు బలంగా ఉందో, దేన్నైతే మనం ఆశ్రయిస్తూ ధైర్యంగా ఉండగలుగుతున్నామో, ఏదైతే మనల్ని ధైర్యపరుస్తుందో వాటన్నిటినీ మనం నష్టంగా ఎంచుకొని దేవుని ఎందుకని నష్టంగా ఎంచుకుంటున్నాడు? వాటిని పెంటతో సమానంగా ఎంచుతున్నాను అన్నాడు. ఎందుకని? పునరుద్ధరణ బలము అనుభవపూర్వకంగా ఎరుగు నిమిత్తము అంటున్నాడు అన్నమాట. అట్టి అనుభవంలోనికి క్రైస్తవులుగా దేవుని ప్రజలు చెప్పుకునే మనము రాగలగాలి. ఆ రీతిగా మనం లేకుండా మనం విశ్వాసులమే, పేరుకు విశ్వాసులమే, నిజంగానే విశ్వాసులమే. ఎందుకంటే దైవ భక్తిలో ఉంటాం. దేవునికి ఉదయకాలం ఇవ్వాల్సిన సమయం ఇస్తాం, తర్వాత ప్రభుదినంలో ఇస్తాం, ప్రార్థన కూడికలకు వస్తాం. ఈ రీతిగా మనము దేవునికి ఇవ్వవలసిన భాగంలో మన వంతులో మనం నిలిచి ఉంటున్నాం. దీని ద్వారా మనం విశ్వాసులంగా సరిగ్గానే ఉంటూ వస్తున్నాం. అయితే ఇది సరిపోదు. ఇదంతా కూడా పైననే అన్నమాట. ఇదంతా పై పూతలే. ఇప్పుడు బంగారం, ఇది నిజమైన ఇది బంగారం లాగా ఉందంటే లేదు, పూత మాత్రమే. ఏమంటారు? బంగారు పూత అంతే. లోపలంతా ఏదో ఉంటుంది, పూత మాత్రమే బంగారం అన్నమాట. అలాంటి పరిస్థితి మన ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే, మనం ఇవన్నీ చేస్తున్నట్లయితే కనుక మనము ఆ పునరుత్థాన బలాన్ని ఎరగకుండానే జీవిస్తున్నట్లయితే నిజంగా వచ్చే ఇప్పుడు రోల్డ్ గోల్డ్ బంగారం అంటారా సరే, రోల్డ్ గోల్డ్ బంగారం లాగా అన్నమాట. అది బంగారం లాగా కనిపిస్తుంది కానీ బంగారం కాదు. ఆ పరిస్థితి నుంచి మనం నిజంగా విడుదల పొందాలి. ఇది ఎంతో మోసకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే విశ్వాసమే కానీ మన జీవితాల్లో ఆ విశ్వాసం మీద ఆధారపడి జీవిస్తున్నామన్న స్థితి కనిపించదు, నిజంగానే కనిపించదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు నా జీవితంలో నేను చూసుకున్నట్లయితే నాకు ఏ కొత్త లేకుండా సేవ అనేది నా జీవితంలో
ఏముంది నేను చేస్తున్నది అనే నా ప్రశ్న. వీటన్నిటిని ఆధారం చేసుకుని నువ్వు నాకు ఏం సేవ చేస్తున్నావమ్మా అంటాడు ప్రభు. నన్ను అడిగే ప్రశ్న నేను చెప్పగలను. అలాగే మీరు కూడా మీ యొక్క స్థాయిలో మీ వంతులో దేవునికి ఎలా లెక్క అప్పచెప్పాలి, నన్ను ఏమైనా ప్రశ్నిస్తున్నాడో ఈ విషయంలో అని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నేను చేస్తున్న సేవ ఏంటి అనేది దేవునికి దృష్టిలో అది దేవుడు తూచినప్పుడు అది ఎలా కనపడుతుందో నాకు చూపించినాడు. అలాగే మీ విషయంలో కూడా ఆయన పునరుద్ధాన బలాన్ని నేను ఎంతవరకు ఎరగలుగుతున్నాను, అది కావాల్సినటువంటి మనము ఈ రోజున మనం ధ్యానించి జ్ఞాపకం చేసుకునవలసిన సంగతి అది. మనము అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ కొంతమంది స్త్రీలు వచ్చినారు. పౌలు భక్తుడు మరి అక్కడ ప్రార్థన జరుగుననుకొని తను ఫిలిప్పీకి వస్తాడు. అక్కడ 16వ అధ్యాయము 12 నుంచి చదువుతున్నాను. వచనం 13. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని ఆమె తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఇక్కడ లూదియా గురించి రాయబడిన మాట మనం గమనించినట్లయితే అక్కడకు కొంతమంది స్త్రీలు చేరువచ్చినారు. వారిలో లూదియా కూడా ఉంది. ఆమె విషయమై పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించి ఉంచినటువంటి మాట ఏంటంటే 14వ వచనంలో దైవభక్తి గల స్త్రీ. కాబట్టి ఆమె వింటుంది, వినగలిగిన చెవి ఆమెకు ఉంది. కాబట్టి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడంతా దేవా నీవు నాతో మాట్లాడు, నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావో నాకు సహాయం చేయి. ముందుగా దేవుని మాట్లాడినవాడు. మామూలుగా ఈ లోకంలో కూడా ఏమంటారు, జ్ఞానులు ఎవరంటే చెప్పేది వినేవాడు జ్ఞానం. తనతో మాట్లాడేవారిని అడ్డగించేవాళ్ళు. తనతో ఎవరైతే ఏదైతే సంభాషిస్తున్నారో ఆ మాటలు జాగ్రత్తగా వినేవాడు జ్ఞాని. అలాగే ముందు అసలు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడు నీ విషయమై ఏం మాట్లాడుతున్నాడు, నా విషయమై ఏం మాట్లాడుతున్నాడు అని మనం తప్పక వినాలి. తర్వాత ప్రభా నా పరిస్థితి ఇది నీకు ముందే అర్థమవుతుంది, ఆయన సన్నిధిలో పెట్టుకో. ఇక్కడ ఆమె ఏం చేస్తుంది, వినుచుండను, వింటుంది అని కూడా రాయబడుతూ వచ్చింది. ఆ మాటలేదు ఆమె లక్ష్యం ఉంచిందంట. పౌలు చెప్పిన మాటలేదు లక్ష్యం ఉంచాను. కాబట్టి ఇక్కడ ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా చెప్పబడుతూ వచ్చింది. ఆమె తుయతైర పట్టణస్థురాలు, ఉదార రంగు పొడిని ఆమె స్త్రీగా ఉంటూ వస్తుంది. ఆ దినాల్లో అంతే వర్తకము చేస్తుంది. ఆ ఊదా రంగు పొడిని ఆ వర్తకం చేసే మర్చెంట్గా ఆమె ఉంటూ వస్తుంది. మరి అంత చక్కటి వ్యాపారస్తురాలు ఆమె. అయినా కూడా ఆమెలో ఉన్న దైవభక్తి గమనించారా? ఆ వ్యాపారపు హడావిడిలో, ఆ వ్యాపార లావాదేవీలు తీర్చుకుంటలో నాకు లాభం ఎంత అని ఆలోచించుకుంటూనే కూర్చోలేదు. కానీ ఆమె ప్రార్థన చేసే వారితో కూడా ఉంది. ఆ గుంపులో ఆ సమయంలో ప్రార్థన చేసే స్థలంలో చేరువచ్చిన స్త్రీలతో కూడా ఆమె ఉంది. ఆ సమయంలో ఆమె ఉదారంగా కూడా అమ్మేది. అంతేకాదు పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచిందంట. అప్పుడు ఏం చేశాడు ప్రభు? ఎప్పుడైతే లక్ష్యం ఉంచిందో ప్రభు ఆమె హృదయాన్ని తెచ్చు. ఎప్పుడైతే మన హృదయం తెరవబడుతుందో మనము మర్మాలు గ్రహిస్తాం. విషయం ఏంటంటే మర్మాలు గ్రహించడానికి అవకాశం ఉంది. అలాగే అందుకని దేవునికి సమీపంగా రావాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. మనం చెప్పేసుకున్నా దేవుడు నాకు ఏం చెప్తున్నాడు అనేది మనము వినుటకు మరి వినుటకు కనిపెట్టాలి. మాట్లాడటకు నిదానించమంటాడు కదా, బయట లోకంలో ఎక్కడైనా మాట్లాడటకు ముందు నిదానించంటాడు. అలాగే దేవుడు చెప్పిన తర్వాత నువ్వు చెప్పేసిన తర్వాత కనిపెట్టు దేవుని సన్నిధిలో. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. తర్వాత లక్ష్యం ఉంచింది కాబట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినాడు. అప్పుడు ఏమైంది ఇక్కడ జరిగిన కార్యం? నేను ప్రభునందు విశ్వాసము కలదాన్ని అని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని
వేడుకొని మమ్మను బలవంతము చేసింది. అంతకన్నా ముందు ఆమె ఇంటి వారు బాప్తీసం పొందినప్పుడు ఆమె ఇంటి వారును బాప్తీసము పొందిరండి కదా. ఆమె హృదయం తెరిచిన వెంటనే అంతటితో ఆగిపోలేదు, అది వర్ధిల్లింది. ఇది ఎక్కడ ఆరంభమైందంటే ఆమె ఆ సహవాసంలో మరి ప్రార్థన చేసే స్త్రీలు ఎక్కడ ప్రార్థన జరుగునని కూడి వచ్చిన స్త్రీల మధ్య ఆమె కూడా ఉంది. ఆమె వ్యాపారస్తురాలే, వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ అందులో నా లాభం ఎంత, ఇంకా ఇంత లాభం సంపాదించవచ్చు, ఇంకెట్లా చేస్తే ఇంకెక్కువ లాభం సంపాదించగలను అని మామూలుగా వ్యాపార దక్షత వ్యాపారస్తుల మనస్తత్వం అలా ఉంటుంది. కానీ దాంట్లోనే తన సమయాన్ని వెచ్చించలేదు. కానీ ఈ రీతిగా తను మరి ఆ ప్రార్థన సహవాసాన్ని కోరుకొచ్చింది. దైవభక్తితో తను వచ్చిందే ఎక్కువ ఎంచుకోలేదు. చాలామంది ఏంటంటే మందిరానికి హాజరయ్యాము, అన్నీ చేసాము, నా వంతు నేను చేశాను అని నేను కూడా అనుకున్నాను. చాలాసార్లు అనుకున్నాను, ఒకసారి కాదు 2 సార్లు, అన్నీ సక్రమంగా చేస్తూ వచ్చాను అనుకున్నాను. కానీ ఇవి సరిపోదు. ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ కూడా రోల్డ్ గోల్డ్ నగలాగా ఉంటుందన్నమాట, పైన పూతలే. కానీ నిజమైన మేలేం బంగారం కూడా వెళ్ళాలంటే కనుక మనం ఎలా వెళ్ళాలి? అగ్ని పరీక్ష కూడా మన విశ్వాసం అనేది వెళ్ళాలి. అదే పేతురు భక్తుడు రాస్తుంటాడు. పేతురు భక్తుడు తన పత్రికలో ఏమని రాశాడు? పేతురు మొదటి పేతురు 7వ వచనం, నశించుకోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి అగ్ని పరీక్షల చేత మనము సువర్ణం ఎలా అయితే అగ్ని పరీక్ష గుండా వెళ్తుంది, అప్పుడే శుద్ధ సువర్ణం అనేది దానిలో మస్టంతా తొలగిపోయి శుద్ధమైన సువర్ణం అనేది దానిలో మరి కనపడుతుంది. అలాగే మన విశ్వాసం కూడా మరి ఆ అగ్ని పరీక్ష గుండా వెళ్ళాలి. అనేక శోధనలు శ్రమలు వస్తే మనము విసుక్కొని సనుకునే వాళ్ళంగా ఉంటాం. కానీ ఆ శోధన కాలము శ్రమ కాలం అనేది ఎంతో ధన్యకరమైన కాలం ఉంటుంది. చాలాసార్లు చాలా వేదన చాలా బాధ గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. రకరకాలుగా వస్తాయి. పిల్లల ద్వారా వస్తుంది, పిల్లల చదువుల్లో వస్తుంది, ఆర్థిక ఇబ్బందుల్లో వస్తుంది, బంధువులలో వస్తుంది, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. మరి ఎన్నటికీ తీరని సమస్యలాగా ఆ సమస్య అట్లానే కొనసాగుతూనే ఉంటుంది. అప్పు తీరదు, అప్పు వడ్డీ పెరుగుతుంటుంది, అప్పు తీర్చలేకపోతాం, మనకు వచ్చిన డబ్బు చాలదు, కొంచెం ఎక్కువ వచ్చిందంటే దానికి సరిపడా ఖర్చులు వచ్చేస్తాయి. ఇట్లా ఎంతో బాధకుండా ఎన్నో పరిస్థితులు, జటిలమైన పరిస్థితులు అనేవి మన జీవితాల్లో మనం ఎదుర్కోవాల్సిన వస్తుంది. వీటన్నిటిలో కూడా మనము దేవుని పిల్లలముగా ముఖ్యంగా ఈ లోక సంబంధమైన విషయాల్లో దేని యందు కూడా మనము లక్ష్యం ఉంచకూడదు. ఏదైనా సరే మన పిల్లల అలంకరణ ఎలా ఉందో ఒకసారి గమనించండి. చాలామంది నేను గమనిస్తాను, అబ్బాయిలది కానీ అమ్మాయిలది కానీ గమనించను, వాళ్ళు కనిపిస్తారు కదా, మందిరానికి వస్తే వాళ్ళు అందరు చాలామంది కనిపిస్తారు. తల్లిదండ్రులు అసలు తమ పిల్లల అలంకరణ విషయం ఏం పట్టించుకోరు. ఇంకా నేను చెప్పాలంటే వాళ్ళే కొనిస్తారేమో నాకు తెలియదు. కాబట్టి పిల్లల అలంకరణ చాలా ప్రాముఖ్యమండి. తల్లులుగా ఉన్న వాళ్ళకి ఇప్పటి నుంచి చెప్తున్నాను, దయచేసి ఆడపిల్లల్ని ఆడపిల్లలుగానే పెంచండి, మగపిల్లల్ని మగపిల్లలుగానే సాధారణమైనటువంటి వస్త్రధారణతోటి పెంచండి. అంతేగాని వాళ్ళ అలంకరణ విషయంలో ఇంకా ఈ లోకంలో రోజు రోజుకి విపరీతమైనటువంటి పరిస్థితులు, విపరీతమైన అలంకరణలు, ఈరోజు ఉన్న ఫ్యాషన్ రేపు ఉంటలే, అటువంటి భయంకరమైన ఫ్యాషన్స్తో మరి ఈ రోజులన్నీ నిండిపోయినాయి. అది వెర్రి జ్ఞానంగా తయారైపోయింది. చివరికి ఎలా అయిందంటే వెర్రి జ్ఞానం లాగా తయారైపోయింది. అది వాళ్ళకి అర్థం కాదు. ఇంకా జీన్ ప్యాంట్ విషయం చెప్పినట్లయితే నేను చిన్నప్పుడే, నేను పెద్ద ఆఫీసర్ గారి కూతుర్ని, నేను చిన్నప్పుడే జీన్ ప్యాంట్స్, ఆ రోజులో వచ్చే జీన్ ప్యాంట్స్ చాలా బాగుండేవండి.
నాకు కూడా క్రాఫ్ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు చూడటానికి, అంటే అప్పుడు నాకు దేవుడు అంటే యేసు ప్రభు ఇవన్నీ తెలియదు. నాకు 6th క్లాస్ 7th క్లాస్ స్టేజ్లో. కానీ ఒక సమయం వచ్చింది, తీర్మానం చేసుకునే సమయం వచ్చింది, 15 ఏళ్ళ వయసు. ఆ సమయంలో నాకే ఎందుకో అలా తలంపు ఏదో వస్తే నేను ఎందుకు అట్లా దేవుడు నాకు ఇంకా ఇది ఎంచుకోలే. ఏది ఎన్నిక చేసుకున్నా దేవుడు నా తల్లిదండ్రులు నో అనరు. కానీ నేను సాధారణమైన ఆడపిల్ల ఎలాగైతే ఉంటుందో దాన్నే ఎన్నిక చేసుకున్నాను, జడ పెంచుకోవడానికి అట్లా. అప్పటికి నేను ఇంకా దేవుడు పరిశుద్ధ గ్రంథం చదవటము, మందిరానికి వెళ్ళాం, ఇదేం లేదు, నాకు తెలియదు అసలు. అలాగే మన బిడ్డల్ని కాపాడుకోవాలి. ఈ లోకంలో నీ బిడ్డలు ప్రశస్తమైన వాళ్ళని పాలించి పెంచుటకు నీకు ఇచ్చిన నీ గర్భఫలం బహుమానం, అది యెహోవా ఇచ్చిన బహుమానం. ఆ బహుమానాన్ని ఎట్లా వాడుతున్నావు? ఎవరైనా నీకు బహుమతి ఇస్తే దాన్ని ప్రశస్తమైనదైతే, నీ వివాహానికి నీ భర్త ఒక వజ్రపు ఉంగరం ఇచ్చాడు అనుకోండి, బంగారు ఉంగరం ఇచ్చాడు అనుకోని, నెక్లెస్ ఇచ్చాడు అనుకోండి, కంఠహారం, దాన్ని ఏం చేస్తాం? ఎంత ప్రశస్తంగా వాడుకుంటాం. దానికి దుమ్ము పడే దగ్గర మురికి అంటేలాగా నిర్లక్ష్యంగా పోగొట్టుకునేలాగా నిర్లక్ష్యంగా పెట్టాం కదా, దాన్ని జాగ్రత్తగా పెట్టాం. అట్లాగే నీ పిల్లలు నీకు బహుమానం, దాన్ని జాగ్రత్తగా వాడవలసిన బాధ్యత నీకు. వాళ్ళ విషయంలో నువ్వు శ్రద్ధ, ఎంతైనా వాళ్ళ అలంకరణ విషయంలో కూడా నువ్వు శ్రద్ధ వహించవలసిన దానిగా ఉన్నావు. నిజంగా ఈ దినాల్లో తల్లిదండ్రులు అటువంటి అలంకరణ విషయంలో చాలా వెనక్కబడి ఉన్నారని మాత్రం నేను చెప్పగలను. ఈ యొక్క మన హృదయంలో అంతా కూడాను ఎంతో మోసకరమైన హృదయాన్ని కలిగి ఉన్నటువంటి స్థితి. స్తుతియాగం నర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఆ స్తుతియాగమును అర్పించాలంటే ఆత్మ సంబంధమైన మందిరంగా, మరి సజీవమైన రాళ్ళ వల్ల మనము కట్టబడి, మరి మనము ఆత్మ సంబంధముగా, ఇక్కడ ఏమనుంది? బలియాగము, పేతురు రాసిన పత్రికలో రాసిన మాట ఏంటది? ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటం, అది దేవునికి అనుకూలమైన యాజక ధర్మం. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం, అదే పునరుత్థాన బలము తెలుసుకోవడానికి మనకున్నటువంటి కనీసమైన సంగతులు కాదు దేవుని కొరకు సమర్పించుకునేది. ద బెస్ట్, మంచివి, శ్రేష్టమైనవి సమర్పించుకోవాలి. నిజంగా నీ యొక్క బిడ్డ దేవుని వాక్యంలో ఎదగాలి, దేవుని మార్గాల్లో ఎదగాలి, దేవుని దృష్టిలో దయ పొందాలి, వీటి అందు లక్ష్యం ఉంచు. అంతేగాని మనము ఈ లోకస్తుల మార్గాలు కోరుకుంటూ ఈ లోక సంబంధమైన వాటి ఎందుకు పరిగెడితే మనం చివరికి నిజంగా లోకంతో స్నేహం చేసిన వారంగానే ఉంటాం. మన బిడ్డలను కూడా లోక మార్గాల్లో తెలియకుండానే పెంచిన వారంగా ఉంటాం. 2 ఊటలు ఒకే దాంట్లో నుంచి రాలేవండి. ఎన్నడూ కూడా ఇద్దరు యజమానులకి దాసుడు కాలేడు ఏ మనుషుడు కూడా. ఒకరిని అంగీకరించి ఇంకొకరిని తృణీకరించవలసింది. కాబట్టి మరి దేవునికి కూడాను లోకానికి కూడా లోబడిన పరిస్థితి ఈ దినాల్లో మనకు కనిపిస్తుంది. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. నిజంగానే మన జీవితాల నుండి నిజమైనటువంటి విశ్వాసము, నిష్కలంకమైన విశ్వాసము, నిష్కాపట్యమైన విశ్వాసము, తిమోతికి రాస్తూ మరి పౌలు భక్తుడు ఏమన్నాడు? నిష్కాపట్యమైన విశ్వాసం. మొదటి తిమోతి 1వ అధ్యాయం 5. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. దేనిలో నుంచి వచ్చే ప్రేమ? దేనిలో నుంచి వచ్చే ప్రేమ? ఇది ఉపదేశము పవిత్రమైన హృదయంలో నుంచి రావాలి, మంచి మనస్సాక్షిలో నుంచి రావాలి, నిష్కపటమైన విశ్వాసంలో నుండి రావాలి. కాబట్టి అందుకనే నతానియేలు గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం ప్రభువా చెప్పేస్తున్నాడు. నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు. ఎందుకని? ఇతని యందు ఏం లేదు,
ఇతనియను అవునా? ఎక్కడుంది అన్నాడు అన్నమాట ప్రభు. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. అది 47వ వచనం. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. ఇతని యందు ఏ కపటము లేదు. నిజంగా ఈ బిడ్డ నా దగ్గరికి వచ్చింది. ఎల్షడాయిలో ఉన్న ఈ బిడ్డ, ఈ సహోదరి, ఈ బిడ్డ, ఈ కుమార్తె ఏ కపటం లేదని నీ గురించి చెప్పగలడా? ఇదిగో నన్ను చూచి ఈ బిడ్డలో ఏ కపటం లేదని చెప్పగలడా? అలా చెప్పగలడా? నిజంగా నిష్కపాఠ్యమైనటువంటి విశ్వాసంతో, మరి నిర్మలమైన మనస్సాక్షితో, పవిత్రమైన హృదయంలో నుండి వచ్చిన ప్రేమ. అట్టి ప్రేమతో యేసు ప్రభువుని ప్రేమించాలి. ఎప్పుడైతే ప్రభుని ప్రేమిస్తావో ఆయన అడుగుజాడలను నీవు అనుసరిస్తావు. మనకి ఆయన్ని ప్రేమించామని దానికి రుజువులేంటి? ఎలా రుజువు? ఆయన ప్రేమించాను అని చెప్పడానికి రుజువేమంట? వాక్యంలో నుంచి ఏం చెప్తుంది దానికి రుజువు? మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుని ప్రేమించుట. కింద కూడా ఉంది, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అలాగే 2వ పత్రికలో కూడా 3వ వచనము 4వ వచనం. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారం 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. కాబట్టి మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుట అనేది ప్రేమ. మనం ప్రేమించాము దేవుని అనే దానికి గుర్తు ఏంటంటే ఆయన ఆజ్ఞలో మనము గైకొంటాం. ఇది ఇందులో దేవుని ప్రేమించాము మనం అనేది గుర్తు. ఈ ప్రేమ మరి నిష్కపటమైనదిగా ఉండాలి అంటే ఆ ప్రేమ నిష్కాపటంగా ఎలా ఉంటుంది? ఎటువంటి హృదయం నుంచి రావాలి? పవిత్రమైన హృదయం ఉండాలి. తర్వాత మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి. మళ్ళా ఇంకేమిటి ఉండాలి? 3వది నిష్కపటమైన విశ్వాసం. వీటి నుంచి వచ్చేదే ప్రేమ. అది నిజమైన ప్రేమ. కాబట్టి ఇట్టి ప్రేమను కలిగి ఉండి ఈ లోకంలో జీవించాలి. దేవుని పిల్లలుగా ప్రప్రథమంగా మనం ఇతరులకు చూపించాల్సింది ప్రేమ. అందుకనే దేవుడు ధర్మశాస్త్రం అంతా కూడా 10 ఆజ్ఞల ప్రకారంగా ఉంటే మనకు తెలుసు. మొదటి 4 ఆజ్ఞలు కూడాను మనకి క్లుప్తంగా మరి మత్తయి సువార్త 22 అధ్యాయము 22వ అధ్యాయము 35వ వచనం. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైనా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ. 2వది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను 2వ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. కాబట్టి మనకి ఆ 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు దేవుని ప్రేమించాలనే ఆజ్ఞను సూచిస్తుండగా, ఆ 4 ఆజ్ఞలు కలిపి మొదటి ఆజ్ఞగా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుని ప్రేమించు, సేవించు. తర్వాత 5 నుంచి 10వ ఆజ్ఞ వరకు కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు మరి క్లుప్తంగా చేయబడి నూతన నిబంధనలోనికి తీసుకొని రాబడుతూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క ఆజ్ఞలు దేవుని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఒక్క మాటగా చెప్పాలంటే దేవుని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంతే. కాబట్టి అందుకనే మన పొరుగువాన్ని మనం ప్రేమించాలంటే అనేక సార్లు అలా ఉంటాయండి. లోకంలో అనేక పరిస్థితులు జరిగిపోతున్నాయి. మనం నిజంగానే ప్రేమించాలని మంచి మనసు, మంచి హృదయము మనలో ఉంటుంది. పవిత్రమైన హృదయం, నిర్మలమైన మనస్సాక్షి, నిష్కాపట్యమైన విశ్వాసం,
ఇందులో నుంచి వచ్చే ప్రేమ మనం కలిగి ఉంటాం. కానీ ఎలా ఉంటుంది, భయంకరమైనటువంటి లోకం, శత్రువు కూడా ఎంతో యుక్తిగా పనిచేస్తున్నాడు, ఎంతో మోసంలో ముంచేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎల్లప్పుడూ కూడా మనం తప్పించుకునే వారంగానే ఉండాలి. ఎక్కడ దేవుడు మనల్ని అనుమతిస్తున్నాడో అక్కడ ఉండు. ఎక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోలో అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. మనం షాపింగ్ అని వెళ్తాము, గంటల్లో టైం వేస్ట్ అవుతుంది, ఇంటికి వచ్చేటప్పుడు అలసిపోతాము, అక్కడేదో ఒక పొరపాటు నిర్ణయం చేసేస్తాం, వ్యర్థంగా మన సమయము గడిచిపోతూ ఉంటుంది కదా. అనేకమైన విషయాలకి సమయం విస్తారంగా ఖర్చు పెట్టేస్తాం. నిజంగా ఖర్చు పెట్టేసి వచ్చేటప్పటికి ఏదో ఒక తీర్మానం చేయాలి, అదే టైంలో పెట్టేస్తాడు శత్రువు. అప్పటికప్పుడు ఒక తీర్మానం చేయడం, లేదంటే అప్పటికప్పుడు ఏదో ఒక శత్రువు రెడీగా పెడతాడు ఒకటి, ఇంకా దాంట్లో మనము చిక్కుబడేలాగా చేస్తాం. కాబట్టి ఇలాంటి విషయాల్లో అందుకని ఎక్కడ మనము తప్పించుకోవాలన్నమాట. త్వరగా మనమే లోకంలో, ఇది లోకములో ఉన్న పరిస్థితులు, మనం ఇక్కడ పనికి వెళ్తున్నాం, ఈ పని చేసుకుని త్వరగా బయటపడతాం. దేవుని భయభక్తుల్లోనే తో వెళ్ళండి, త్వరగా వచ్చేసేయండి. త్వరగా చేసుకోక తప్పదు కదా. పిల్లలకి యూనిఫామ్లు కుట్టించాల్సిందే, యూనిఫామ్ కలర్ డ్రెస్, సరైన డ్రెస్ కలరే దొరకాలి, 4 షాపులు తిరగాల్సిందే. ఆ రోజు ఖాళీగా త్వరగా వచ్చేసేది. ఎక్కువ సమయం ఎక్కడ కూడా మనల్ని మనం ఉంచుకోకూడదు, మన పిల్లలు ఉంచుకోకూడదు. లోకస్తులతో కూడా సంభాషణలో కూడా ఎక్కువగా వెళ్ళిపోకూడదు, ఎక్కువ తీర్మానాల్లోనికి వెళ్ళకూడదు. మెలకు కలిగి జ్ఞానుల వలె ప్రవర్తించాలి. ఎందుకంటే మనం ప్రేమించాలి, వాళ్ళకి మనం ప్రేమ చూపించాలి. అదే సమయంలో పాముల వలె వివేకులుగా, పావురం వలె నిష్కపక్షంతో, పాముల వలె వివేకంతో నడుచుకోవాలి. ఇవి మనము వీటిని నిర్లక్ష్య పెట్టేస్తాం. మనం ఏంటంటే వాక్యం చదివాను, నేను మందిరానికి వెళ్ళాను, ప్రార్థన చేస్తున్నాను, ఇవన్నీ మనకు ధైర్యం ఇచ్చేస్తాయి. కానీ శత్రువు పక్క నుంచి తవ్వే గుంటలు మనం గమనించలేకపోతాం. కాబట్టి ఎక్కడైతే లోకం ప్రభావం ఎక్కడ ఉంటుందో అక్కడ త్వరగా నీ పని తప్పదా వెళ్ళు. అది అనవసరమా, తప్పించుకో, ఆ పని చెయ్యకు. తప్పనిసరి అయితే వెళ్ళు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి వచ్చేసి మాటల్లో, సంభాషణలో. ఎంతమంది ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? జాబ్ హోల్డర్స్, జాబ్ చేసేవాళ్ళు అందరు హౌస్ వైఫ్సేనా? సో అందరు ఇళ్లలో ఉండేవారు. సరే, ఉద్యోగాలు చేసేవాళ్ళు తప్పుడు. కాబట్టి ఉద్యోగ స్థలాల్లో ఇంకెక్కువ ప్రభావం ఉంటుంది కదా. వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఉండాలి. అసలు మనం దేవుని పిల్లలమని తెలిస్తే వాళ్ళు అసలు మా ఛాయలకు కూడా రారండి. నా ఛాయలకు వచ్చేవాళ్ళు కాదు, కనీసం నాకు అందరికీ వివాహ పత్రిక ఇచ్చి నాకు ఇచ్చేవాళ్ళు కాదు. మొదట్లో 1-2 సార్లు అందరికి ఇచ్చిన తర్వాత నా కళ్ళలో నీళ్ళు వచ్చింది. నా సీట్ దగ్గర నుంచి అటు పక్క నుంచి చూడకుండా వెళ్ళిపోయేవాళ్ళు. ఒకసారి నాకు అలా కళ్ళలో నీళ్ళు వచ్చినట్లు అవమానంగా కదండి, అందరికి ఇచ్చి మనకి ఇవ్వకపోతే. దేవుడు అంటే నువ్వు ఎందుకు బాధపడ్డావమ్మా, వాళ్ళు నీ దగ్గర రాకుండా ఇవ్వకపోయిందే మంచిది. లేకపోతే అది మన చేతిలోకి వస్తే దాంట్లో ఏముంటుంది కదా, అందులో బొమ్మలు ఉంటాయి, ఇంకేముంటుంది, ఏదో రంగులు ఉంటాయి. అది మన చేతిలో పడేది ఎందుకు, అది తప్పించేసాడు. నాకు అది తెలిసి ఎంతో సంతోషం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట కూడాను మనం వేయడానికి లేదు. ఇలాంటివన్నీ కూడాను మనం వాక్యం చదివామనే ధైర్యంతో, చాలా ధైర్యంతో ఉన్నాం. నేను నిజంగా చెప్తున్నాను. ఒకప్పుడు నేను అనుకునేదాన్ని, నేను ఎన్నడూ కదల్చబడినానే అనుకున్నాను. వాక్యంలో కూడా ఉంది కదా, అట్లాగే నేను అంత ధైర్యం ఉండేది. వాక్యం చదువుతున్నా, అన్ని కోరికలకు వెళ్తున్నాను, అట్లా ధైర్యం ఉండేది అన్నమాట. నేను ఎన్నటికీ కదల్చబడినాను అట్లా. కానీ పునాదులే కదల్చబడితే నీతిమంతుడు ఏం చేయగలరు అనేటప్పుడు ఒకసారి మందిరంకి మనకి కొన్ని అంటే మందిరంలో మనం వెళ్ళలేము ఒక్కోసారి కదా. నాకేం ఎక్కడ ఎదిరింపు లేదనుకోండి, ఏ పోరాటాలు మందిరంలో ఉన్నా నాకేం ఎవరు ఆపలేదు, ఎవరు ఎదిరించలేదు, నేను ఆగిపోలేదు. మొదట్లో ఆ యొక్క ట్రబుల్లో నా మనసులో కూడా అదే గ్రహింపుతో లోక సంబంధంగా ఏదో పోరాటాలు ఉంటాయి కదా, అదే పోరాటం నా మనసులో కూడా వచ్చింది. నేను కూడా మనుషులు చూడగానే వీళ్ళు వాళ్ళు అట్లా అనుకునేదన్నమాట. ఆ తర్వాత నాకు అది ఎవరో ఒక మాట మాట్లాడారు. ఆ మాటతో నా హృదయంలో నుంచి అసలు ఏ తేడా లేదు. నేను దేవుని మార్గంలో నిల్చుంటాను అంతే. దేవుడు ఏది చూపిస్తే అట్లా. కాబట్టి అందరూ
నాకు ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదు ఏ పరిస్థితి అయినా కూడా. కాబట్టి దేవుని మార్గాల్లో నిల్చున్నట్లయితే మనకి ఎలాంటి భయం కూడా ఉండదు. అందుకనే దేవుడు తర్వాత ప్రభువారు ఇంకొక మాట, తను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని చెప్పిన తర్వాత యోహాను సువార్తలో మరొక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 14వ అధ్యాయం యోహాను సువార్త. ఇప్పుడు చూడండి 14వ అధ్యాయము 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించినట్ల నా ఆజ్ఞలు గైకొందురు అంటున్నారు. తర్వాత 13వ అధ్యాయంలో చూడండి 31వ వచనంలో, పిల్లరారా ఇక కొంతకాలం మీతో కూడా ఉండును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కృతజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలవారైనట్ల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. కాబట్టి ఎవరైనా తల్లిదండ్రులు బయటికి వెళ్తుంటే, అమ్మ నేను ఊరు వెళ్తున్నాను, వస్తాను, ఇది జాగ్రత్త, అది జాగ్రత్త, అలా జాగ్రత్త, ఇలా జాగ్రత్త అని అన్ని జాగ్రత్తలు చెప్తారు. తాళాలు, ముఖ్యమైన తాళాల విషయం చెప్తారు, ముఖ్యమైన ఎక్కడ పెట్టారో చెప్తారు, ఏదైతే వాడుకోవాలో అది చెప్తారు, ఆరోగ్య విషయాలు ముఖ్యమైన చెప్పారు. అలాగే ప్రభువారు కూడా తను వెళ్ళిపోయే సమయం వచ్చిందని తెలిసి ఇంకా కొంతకాలానికి మీరు నన్ను వెతుకుతారు కానీ నేను కనపడను, అయితే నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నా అని చెప్పినాను. ఇంతకుముందు మరి ధర్మశాస్త్రోపదేశకుడు తన యొద్దకు వచ్చి అడిగినప్పుడు ముఖ్యమైన ఆజ్ఞ ఏదంటే, ఇదిగో నిన్ను నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు, అది మొట్టమొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పింది. తర్వాత ఇప్పుడు నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించండి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి. ఈ ప్రేమను బట్టే మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. దీన్ని బట్టి లోకం మనం చూసినప్పుడు వీళ్ళు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు అని చెప్పగలుగుతారు అన్నమాట. ఆ సంఘం వాళ్ళు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు చెప్పగలుగుతారు. కాబట్టి ఈ కొత్త ఆజ్ఞ ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటాం. అందుకనే ఎప్పుడు కూడా మనము సహవాసంగా చేరువచ్చినప్పుడు, అయ్యా మేము ఈ దినమున సహవాసంగా చేరువచ్చి ప్రార్థన చేస్తున్నాం, మా సహవాసం మీద మేము ముద్రించండి, మీరు మా మధ్య మీరు ఉండండి, మీ సహవాసంలో మేము మా హృదయాలు ఐక్యపడి ఆనందించేలాగా మమ్మల్ని భద్రపరచండి. ఆ సహవాసాన్ని, ఆ ఐక్యతను కాపాడుకోవాలి. శత్రువు ఏదో ఒక రీతిగా ఒకరికి నీరసం తీసుకొస్తుంది, ఆ రోజు రాదు, మళ్ళీ 2 రోజులు తను రాకపోయేటప్పటికి తను ఇంకొక సిస్టర్ వస్తుంది, వెయిట్ చేస్తుంది, పాపం తనకు అర్జెంట్ టైం ఉంటుంది, ఈ రమ్మని చెప్పింది రాలేదు, ఈ సిస్టర్ ఇలానే అనే తనకి అలసట వచ్చేస్తుంది, రమ్మంటది తన ప్రార్థనకి రాదు కదా, చిన్నగానే మొదలవుతాయి కదా విషయాలన్నీ కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో మనం తప్పిపోకూడదు. ఎందుకంటే ప్రభువారు తను వెళ్ళిపోయే సమయంలో చెప్తున్న మాట ఇది. శిష్యుల దగ్గర కూర్చోబెట్టి నేను యూదులకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతో చెప్తున్నానని ప్రత్యేకించి చెప్తున్నాడు. రెండో మాట చెప్తున్నాడు. అప్పుడు అందరి ముందు చెప్పాడు, ఇప్పుడు ప్రత్యేకించి తన శిష్యులతో ప్రత్యేకంగా చెప్తున్న మాట ఇది. కాబట్టి ఈ మాట ఎంత విలువైనదో దాన్ని బట్టి ఆలోచించండి, ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచించండి. దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే పాటిస్తూ వస్తామో వాటిని పాటించకుండా వాటిని ఉల్లంఘించేలా చేసేవాడు శత్రువు. మన వెనకాలే ఒక వల పని ఉంచుతాడు. కాబట్టి వాటన్నిటిని మనం గ్రహించలేము. వాడు ఏం చేస్తున్నాడు, వాడిని పట్టించుకోవాల్సిన విషయం మనకు లేదు. వాటిని దేవునికి అప్పగించాలి, అంతే. వాడి క్రియలు బంధించాలి.
ఆ శక్తి కూడా దేవుడు మనకే ఇచ్చాడు. వాటిని అణిగి దొక్కాలి, బంధించాలి, దేవుని కాపుదలను కోరుకోవాలి. ఏదన్నా వస్తే సర్దుకుపోయే మనస్తత్వం అనేది ఉండాలి. దాన్ని ఎక్కువ చేసుకోకూడదు. కుటుంబంలో అయినా సరే, బంధువుల మధ్య అయినా సరే, వదిన మరదళ్ళు, అత్త కోడళ్ళు కదా, సహజంగా అక్క చెల్లెళ్ళు సహజంగా వస్తాయి. కానీ దాన్ని ఎక్కువ చేసుకోకుండా ఎక్కడ. ఈ విధంగా దేవుని ప్రేమించాలి. ఇలాగ మనము ఇవి అన్నీ చేయాలంటే మన సొంత శక్తితో చేయలేము. ఆ పునరుద్ధాన బలం అనేది అవసరం. ఆ పునరుద్ధాన శక్తి అనేది అవసరం. పునరుద్ధాన బలం అంటే ఏంటి? మనలో స్వయము లేకుండా ఉంది. అది మన స్వయం పాతి పెట్టబడితేనే ఆ నూతనత్వంలో వచ్చేది, నూతన జీవంలో నుంచేదే పునరుద్ధాన బలం. మన స్వయం మనలో ఉన్నంతకాలం స్వయమే పనిచేస్తుంది, మన శరీరమే పనిచేస్తుంది. అదే ఆ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమే నేను సమస్తాన్ని కూడా నష్టముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. అందుకే స్తుతియాగం నర్చించుకోవడం నన్ను మహిమపరుస్తున్నాడు. దేనైతే మనం తృణీకరించుకుంటూ వస్తామే, మనకు సంబంధించినవి అన్నీ కూడా మనం తృణీకరించుకున్నప్పుడు అప్పుడు అంటే అర్పించినాం దేవునికి. నన్ను నేను అర్పించుకున్నట్టు, నన్ను నేను ఉపేక్షించుకున్నట్టు, నన్ను నేను తృణీకరించుకున్నట్టు ఆ యొక్క అనుభవం గుండా వెళితేనే దేవుని మహిమపరిచే యొక్క పరిస్థితి వస్తుంది. ఇక్కడ లూదియా తను మరి వెంటనే తను హృదయాన్ని తెరవబడింది. దేవుడు తెరిచినందుకు దేవుడు ఆమె జీవితంలో చేసిన గొప్ప కార్యం. ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిజం తీసుకున్నారంట. బాప్తిజం తీసుకున్న తర్వాత తను మౌనంగా ఉండలేదు. నేను నిజంగా ఏమంటుంది ఇక్కడ, తన ఇంట్లో చేర్చుకోవడానికి తన మాట అడుగుతుంది. నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే, సవాల్ చేస్తుంది. ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు కనుక ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసింది. సరే, అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఖైదులో పెట్టబడతారు. చెరసాలలో మరి అర్ధరాత్రి వేళ వాళ్ళు కీర్తనలు పాడటము అదంతా కూడా మనము 24వ వచనము 25వ వచనాల్లో జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత చెరసాల తలుపులు తెరుచుకుంటాయి. పునాదులు అదిన తర్వాత అవన్నీ తెచ్చుకున్న తర్వాత ఖైదీలు పారిపోయారనుకొని మరి చెరసాల అధికారి తనను కత్తితో పొడుచుకొని చనిపోబోతాడు. కానీ మేమంతా ఇక్కడే ఉన్నామని పౌలు భక్తుడు చెప్పిన తర్వాత మరి అయ్యలారా, మరి నేను కూడా రక్షణ పొందాలంటే నేనేం చేయాలంటాడు. అప్పుడు అక్కడ వాక్యం ఇచ్చినప్పుడు మరి ఆ యొక్క జైలరు, ఆ ఇంటి వారందరూ అక్కడ రక్షణ పొంది ఆ దినమే వాళ్ళందరూ కూడా మరి వాళ్ళని బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చారు. ఇదంతా అయిన తర్వాత వాళ్ళు విడుదల పొందారు. విడుదల పొందిన తర్వాత చెరసాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చూడండి. 40వ వచనంలో వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళారు. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయారు. ఆ రీతిగా ఆమె తన ఇంటి ద్వారాలు కూడా వారికి తెరవడం జరిగింది. అలాగూ సంఘానికి ద్వారాలు తెరవడం అనేది చాలా ప్రాముఖ్యం. అంటే మన సంఘంలో అందరూ చేర్చుకోలేకపోయినా ఇద్దరిద్దరు చిన్న ఇల్లే అనుకోండి, మనకున్నది కొంచెమే అనుకోండి, ఇద్దరు కలిసి వచ్చి ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు సిస్టర్స్ మీటింగ్ లేదు కదా, మెల్లమెల్లగా ఇద్దరిద్దరు కలిసి దానికోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు మీ సంఘ అక్కర్లు ఏమున్నాయి, దానికోసం కలిసి ప్రార్థన చేయండి. సహోదరుల ద్వారా, చిన్న బిడ్డల పరిచర్య ద్వారా సంఘం కట్టబడుతుంది. ఇది కనిపించని పరిచర్య, అది ఆత్మ మందిరంతో కట్టబడేది. మరి సహోదరులుగా మనకున్న బాధ్యత ఎంతో ఉంది. దానికి ఎలాగైతే మరి రైతు దేశానికి వెన్నెముక వంటి వాడు అంటారు, మనిషి కూడా వెన్నెముక బలంగా ఉంటే నిలబడగలదు కదా, వెన్నెముక బలహీనమైతే మనిషి నిలబడదు. అట్లాగే ఒక బలమైనటువంటి పునాదిలోని రాగలగాలంటే మన ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అది ఇద్దరిద్దరుగా ఫోన్లో చేసుకోవచ్చు సమయం ఉన్న ఈ సమయాల్లో. ఇంకా మనకి సంఘము పూర్తిగా తెరవబడలేదు, ఇంకా పూర్తిగా మనం సహోదరుల కూడి కలిగి ఉండే అవకాశం లేనప్పుడు ఇలా ఆరంభించండి. అది వృద్ధి పొందుతుంది.
మీరు విత్తనం వేసిన వాళ్ళు అవుతారు. అది ఫలిస్తుంది ఒకరోజు. అది తర్వాత వారికి ఒక పాటగా ఉంటుంది. కాబట్టి దేవుని ప్రేమించి దేవుని కార్యాల కొరకు సమర్పణతో ఇవన్నీ కూడా చేయటం. అలాగూ మరి ఆత్మ బలి అర్పణ, ఆత్మ సంబంధమైన అర్పణలు అర్పించిన వారు వీటినే ఆత్మ సంబంధమైన అర్పణలు అంటారు. మన మీద కానుకలు ఇస్తే, లేదంటే సంఘాన్ని పిలిచి ఒక ప్రేమావింది చేసి వాక్యము ప్రకటింపజేసి సువార్త ప్రేమావిందిస్తే ఇవన్నీ కూడా సమర్పణే. ఆత్మ సంబంధమైన అర్పణలోనికి రాదు. అర్పణతో పునాదులు, ఒక సంఘం యొక్క పునాదుల్లో నీ ప్రార్థన నిలబడదు. సంఘం యొక్క పునాదుల్లోకి వెళ్ళగలదు. ఆ పునాదుల్లో నీ ప్రార్థన అక్కడ కనిపిస్తుంది. కాబట్టి దేవుని ప్రేమను మనం రుచి చూచిన వారమే. ఆయన చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆజ్ఞలను ప్రేమించి ఒకరినొకరు ప్రేమించుడి అనే కొత్త ఆజ్ఞ మనం ఒకరి ఎడలో ఒకరి ప్రేమ కలిగి ఈ లోకయాత్రలు ఆయన పునరుద్ధాన బలమును కలిగి మనకున్న శ్రేష్టమైన వాటిని నష్టంగా ఎంచుకోండి. బలియాగమును అర్పించేవారు ఆయన మహిమపరిచే ప్రజగా ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తారు. దేవుడి కొద్ది మాటలు మన కొరకు ఆశీర్వదించు. ప్రార్థన చేసుకుందాం. శుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు. సమయం తండ్రి మరొకసారి మీ పాదములు గురించిన సమయాన్ని బట్టి వందనాలు. ఉదయకాల సమయం నుండి మధ్యలో మీరు సెలవిచ్చినటువంటి లేఖన భాగం బట్టి వందనాలు. అదే రీతిలో ప్రేమేంద్ర కూడా తోడుకున్నారు. ఇప్పుడు కూడా క్రీస్తు పోటీల్లో కానీ అదే రీతిలో తండ్రి ప్రేమగల దేవుడిగా ఉంటూ ప్రభా నీవు చేసిన సాక్ష్యాన్ని బట్టి, నీవు ప్రభా మీరు అవసరాల యొక్క జీవితంలో కనపరిచినటువంటి అద్భుతాలను బట్టి, మీరు చేసిన మీరు సాక్ష్యంగా పంచుకోవడానికి ఇచ్చిన సమయం బట్టి వందనాలు. అదే రీతిలో వాక్య భాగంలో కూడా ప్రభా ఆరంభం నుండి చివరి ముగింపు వరకు మీరు తోడుగా ఉండి ఇది అవసరాల ద్వారా మీరు చేసినటువంటి మేలు అద్భుతాన్ని బట్టి స్థుతిస్తున్నాం. అదే రీతిలో ఈ సహోదరుల మధ్యలో విత్తబడినటువంటి వాక్యాన్ని నేను పెట్టి ఫలింపచేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, క్షేమకరంగా చేయండి. నిన్న మా హృదయాల్లో మిమ్మల్ని మాత్రమే ప్రేమించేవారుగా, మీ ప్రేమను కలిగి ఉండేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని, అలాగే తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో విత్తబడిన వాక్యాన్ని పెట్టి ఫలింపచేయండి. మాలో ఎవరిలో కూడా ప్రభు సాతానుడు ఆ యొక్క కార్యాలన్నీ కూడా విత్తనాలన్నీ కూడా తిరుపకుండా కాపాడమని సమయాన్ని మీకు అప్పగించుకుంటూ విత్తబడినటువంటి వాక్యాన్ని మరొకసారి నేను పెట్టి ఫలింపచేయండి. దాసురాలను కూడా హెబ్రోన్ నుంచి ప్రభావం మీరు నడిపించి, మీరు వినిపించిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. దాసురాలను హెబ్రోన్ నుంచి నడిపించి మీరు సెలవిచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇంతగా ప్రభావ వారి పట్ల వారిని బట్టి మీరు వాడుకున్న విధమంతటిని బట్టి మేము స్తుతిస్తుంది. వారి ప్రయాసం, మీ ప్రయాసం ప్రభునందుకు వ్యర్థం కాదని బైబిల్ హెచ్చరిస్తుంది. అలాగే వారు పడిన ప్రయాసానికి వ్యర్థం కాకుండా మాలో ఫలించినట్టు సహాయం చేయమని ముందున్న సమయం అంతా దీవించండి. పెట్టి కూడా ప్రభావ ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు ఎంతో ఆసక్తితో, పురుగులతో, ఓర్పుతో కూర్చోడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. వారిని దీవించండి. వారి గృహాలకు ఎక్కడుగా తోడుగొనమని, ప్రతి ప్రయాణాలన్నింటిలో దూర ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ తోడుగొని మేలు చేయమని
ముందున్న సమయం అంతా దీవెనకరంగా చేస్తారని నమ్ముతూ మేలుతో తృప్తిపరచండి. కనబడి కనుగల పరిచయం చేసిన వారు, ప్రేమ దగ్గర కానీ సిద్ధపరిచిన వారు కానీ, తయారు చేసిన వారు కానీ, సర్వీసింగ్ చేసిన వారు కానీ వీటినందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. అందరినీ దీవించి ఆశీర్వదించి మేలు చేత తృప్తిపరచమని ప్రభు ఆత్మీయమైన ఆహారాన్ని మీరు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. ఈ ఆత్మీయమైన ఆహారాన్ని మేము భుజిస్తూ దినదినం దాన్ని నవరవేసే వారికి సిద్ధపరచమని, ముందున్న సమయాల్లో మేము మాదిరికరమైన జీవితాన్ని మీకు కలుగున్నట్టు సహాయం చేయమని, మేలుతో తృప్తిపరచమని, అలాగే తండ్రి దాసుల కార్యక్రమం ప్రయాణాలు అన్నింటిలో కూడా తోడుకున్నామని చేస్తున్న మేము బట్టి స్తుతిస్తూ సంఘక్షేమం కొరకు మీరు సహాయం చేయండి. రేపటి దినం ప్రభు యొక్క దినం పునరుద్ధాన దినం కొరకే మమ్మల్ని సిద్ధపరచమని, మా ప్రతి అవసరం తీర్చి రేపు ఏవైతే మీరు మాట్లాడాలనుకున్నారో ఆరాధనలో ఎలా ఆరాధించాలో, ప్రభుత్వాలు ఎలా సరి చేసుకోవాలో పరలోకం మీరు అనుగ్రహించి మహిమ పొందమని, చేస్తున్న మీరు చేయబోతున్న మీరు బట్టి స్తుతిస్తూ ముందున్న సమయం అంతా దీవెనకరంగా చేయమని, ఎత్తబడి వాక్యాన్ని అంతా నీరు కట్టి ఫలింపచేయమని, ఎవరు కాడిగిరిపోకుండా కాపాడమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. తొట్టి మనల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన యేసు ప్రభు వారి కృపయు ప్రేమయు సమాధానమును ఇప్పుడును ఇక్కడ చేరిన వారికి, సార్వత్రిక సంఘానికి, మన దాసులకును దాసురాలకును ఇప్పుడైనా సదాకాలం మనందరికి తోడేయండి, నడిపించును గాక.